అదేదో సినిమాలో అల్లు అర్జున్ గారు అన్నారు, చూసే ఉంటే చూస్తారు కదా సినిమాలు అయితే బాగా చూస్తారా లేదా? ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఐ నో తెలుగు మూవీ క్రేజీ ఎనీవే నా తెలుగు మూవీస్కి మొత్తం ఇండియా కూడా క్రేజీ అయిపోయింది, అదే విషయం అనుకోండి. అదే సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, కళలు కూడా చీప్గా కంటారు ఎవరు? కళలు అయితే ఫ్రీయే కదా, కళలైనా కాస్ట్లీ కళలు కానీ కాస్ట్లీ కళలు కనండి. కొన్ని నిజం కావచ్చు కాకపోవచ్చు, బట్ కళలు కాస్ట్లీగా కనాలి. థింక్ బిగ్, డోంట్ థింక్ స్మాల్, డోంట్ థింక్ నాకు జాబ్ కొడితే చాలు, తర్వాత మా అమ్మ నాన్న గట్టిగా పట్టుబట్టి పెళ్లి చేస్తారు, లైఫ్లో సెటిల్ అయిపోయి ఒక కారు కొనుక్కొని టెక్సస్లో ఇల్లు కొనుక్కొని ఇక్కడ తిరుగుతాం గామిగిద్దులాగా అంటే వేస్ట్. చూస్తుంటే ముసలోళ్ళు అయిపోతారు, తర్వాత మీరు అక్కడ ఇక్కడ వీకెండ్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని పార్టీలు చేసుకొని దాంతో టైం అంతా అయిపోతుంది. అట్లా కాకుండా ది థింగ్ ఈస్, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇండియా ఫర్ అ మినిట్, or if you think about our entrepreneurial ecosystem, can any one of you here name an Indian product that is popular world over? ఒక్క ప్రోడక్ట్ విచ్ ఇస్ పాపులర్ వరల్డ్ ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఎట్లా అడుగుతున్నా అంటే, నేను ఇప్పుడు డెట్రాయిట్ అనగా ఏం గుర్తొస్తుంది మీకు? ఆటోమోటివ్ ఇండస్ట్రీ. అక్కడ ఉండే ఒక 2 కంపెనీల పేర్లు చెప్పండి, పాపులర్ అమెరికన్ కార్స్. GM, Ford, right? Sir, what is the most popular automobile company in the world now? I don't know if it can be called an automobile, but it's an automobile, but also it's actually a computer on 4 wheels, if you ask me. So that's the disruption this guy brought in, right? అట్లా ఒక ఇండియన్ కంపెనీ పేరు చెప్తారా? Seriously? See, while we laugh, the fact is, 140 కోట్ల దేశం జనాభా. అందులో మీకు చెప్తే ఒక స్టాటిస్టిక్ చెప్తే విల్ బి సర్ప్రైజ్డ్. More than 50% of India is less than the age of 27. అంటే 70 కోట్ల మంది 27 ఏళ్ల కంటే తక్కువ వాళ్ళు ఉన్నారు. More than 65% of India is less than the age of 35. అంటే దాదాపు 90-95 కోట్ల మంది 35 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే చాలా మంది యువత ఉన్నారు. అంటే కన్సిడరింగ్ 35 ఆల్సో యువత, రైట్? In that case, in that country, do you not expect new things to be thought up, new ideas to pop up, and innovations to happen? But are we really creating anything truly worth remembering, or truly worth talking, or truly worth global recognition? We take a lot of pride when we see Satya, the chairman of Microsoft. We take a lot of pride when Sundar, where you see him speaking at Google summits and other places. We also take a lot of pride when Shantanu, CEO of Adobe, is addressing world summits, or even Ajay Banga, who is a World Bank president doing wonderful things, and also another Indian becoming a CEO of some company, etc., etc. But how often have we seen an Indian innovator really breaking shackles and creating products like what Elon has done and making a splash in the world? Very, very few. And even if we have done it, we have done probably some imitations. Like, we do have our own products, and Amazon came up here. What did Indian entrepreneurs do back home? I'm not belittling them, I'm not disrespecting them. ఓ ఫ్లిప్కార్ట్ వచ్చింది, ఓ స్నాప్డీల్ వచ్చింది, తర్వాత మైంట్రా వచ్చింది, తర్వాత ఇంకేదో వచ్చింది. అట్లాగే ఇప్పుడు స్విగ్గీ వచ్చింది, ఇంకోటి వచ్చింది. బట్ ఏదన్నా ఒక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ కానీ, వరల్డ్ క్లాస్ సర్వీస్ కానీ ఒక ఇండియన్ ఇన్నోవేటర్ మైండ్లోంచి వచ్చి ప్రపంచాన్ని అదరగొట్టిన ప్రోడక్ట్ ఉందా? మీరు ఆలోచించండి. లేదు. పోనీ మనకు తెలివి లేదా? మనకు డిజైన్ సొల్యూషన్స్ తయారు చేసే డిజైన్ కేపబిలిటీస్ లేవా? మనకు బుర్ర పెట్టి ఆలోచించే పరిస్థితి లేదా? ఒకసారి